ఒక అరగంట వినండి. నేను చెప్పింది కరెక్టా కాదా అనేది ఒక్కసారి తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మీరు అట్లని పాటించడానికి ప్రయత్నించండి. ఒకవేళ కనుక మీరు సక్సెస్ అయితే ఐఎమ్ సో హ్యాపీ అండి. ఎందుకంటే నేను గైడెన్స్ ఇవ్వడం వల్ల ఒకరు సక్సెస్ అయ్యారు అని నాకు ఆనందం అనేది చాలా చాలా సంతృప్తిని ఇవ్వడం జరుగుతుంది. నమస్తే, దిస్ ఈజ్ వాసంశెట్టి రామ్ కిరణ్. ఇప్పుడు మనం ఫోటోగ్రఫీలో బిజినెస్ సక్సెస్ అవ్వాలి అని అంటే కొన్ని పాయింట్స్ అనేవి మనం పాటించాల్సి ఉంటుంది, కొన్ని నియమాలు అనేది మనం పాటించాల్సి ఉంటుంది. సో ఆ నియమాలు ఎలా ఏంటి అనేది నేను తెలుసుకున్న దాన్ని బట్టి మీకు నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఏ బిజినెస్లో అయినా సరే సక్సెస్ స్టోరీస్ని మనం గమనించుకోవాల్సి ఉంటుంది, అలాగే ఫెయిల్యూర్ స్టోరీస్ని కూడా గమనించుకోవాల్సి ఉంటుంది. మీ చుట్టుపక్కల ఉన్న సక్సెస్ స్టోరీస్ని, ఫెయిల్యూర్ స్టోరీస్ని ఒకసారి మీరు గమనించుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా గమనించుకోండి. అప్పుడు మీ బిజినెస్కి అది దోహదం చేస్తుంది అనమాట. అరే ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు అనేది రెండు వేలవించుకున్నప్పుడు మాత్రమే మనకి ఖచ్చితంగా తెలుస్తుంది అనేది నా నమ్మకం. అలాగే నేను తెలుసుకున్నది ఏంటి అనేది కూడా నేను ఇప్పుడు చెప్తున్నాను. నేనేదో పెద్ద బిజినెస్ మ్యాన్ అన్నో అరే ఈడేం సాధించేటరో అని నేను అనుకోవట్లేదు. నేను తెలుసుకున్నది మాత్రమే నేను చెప్తున్నాను. అంటే నేను అటు చూస్తాను ఇటు చూస్తాను. బహుశా ఈ పాయింట్లు కనుక నేను ముందే పాటించుంటే, నేను ఎప్పుడూ అనుకోలేదు మీకు నేను ఒక వీడియో చేయాలి ఏంటి అని అనుకునేసరికి ఒక అబ్బాయి నన్ను ఒక ప్రశ్న వేయడం జరిగింది. అన్న సక్సెస్ ఎలాగ అవ్వాలి అని అనేటప్పుడు నేను కొంచెం ఆలోచించాను అనమాట. ఆలోచించినప్పుడు ఈ పాయింట్స్ అనేది నాకు దక్కింది. ఏదైనా సరే మనం కొన్ని ఆత్మ విమర్శలు అనేవి ఒకానొక సమయంలో మనం చేసుకున్నప్పుడే మనకి ఏ బిజినెస్లో అయినా సరే కెరియర్లో మనకి ఏ బిజినెస్లో అయినా సరే మనకి డెవలప్మెంట్ అనేది ఉంటుంది అనమాట. మన తప్పులు మనం ఏంటి అనేది గ్రహించుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నుంచి నేను పాటించడానికి అయితే ట్రై చేస్తాను. ఒకవేళ ఈ పాయింట్లు కనుక మీరు నోట్ చేసుకోండి, దయచేసి నోట్ చేసుకోండి. మీకు ఈ పాయింట్లు అయితే చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఫస్ట్ మనం వ్యాపారం యొక్క లక్షణం ఏంటి అనేది మనం తెలుసుకుందాం. నేనైతే బీకామ్ స్టూడెంట్ అండి. వ్యాపారం యొక్క లక్షణం ఏంటి ఫస్ట్ మీరు ఏమన్నా చెప్పగలరా? వ్యాపారం యొక్క లక్షణం వచ్చి మనకి లాభాలు ఆర్జించడం. చాలామంది అది ఏదో సేవ కింద ఫీల్ అయిపోతున్నారు. ఏదో ఫోటోగ్రాఫర్లు తక్కువకి రేటుకి ఒప్పుకొని ఏదో చేయడం వల్ల వాళ్ళకి వచ్చే లాభాలు ఏమీ ఉండదు. లాభాలు ఏమీ లేకుండా తక్కువగా ఒప్పుకోవడం, మిగిలిన వాళ్ళు స్టూడియో వాళ్ళ కెరియర్ని నాశనం చేయడం తప్ప ఏ ప్రయోజనం ఉండదు. మీరు కూడా లాభాలు ఆర్జించలేరు. లాభాలు ఆర్జించలేని వ్యాపారం ఎక్కువ కాలం మనుగడ సాగించలేదు. అది మీరు దృష్టిలో పెట్టుకోండి. సో వ్యాపారం ఏ వ్యాపారం అయినా కావచ్చు, మీరు లాభాలు ఆర్జించడమే ప్రధాన ధ్యేయం అన్నమాట, లక్షణం. ఇది పాయింట్ కాదు, ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇంకంతే. మీరు ఏ బిజినెస్లోకైనా వెళ్ళే ముందు ఎంతలాగైతే మనం బిజినెస్లోకి పెట్టుబడి పెట్టి వెళ్తామో, అలాగే ఒకవేళ కానీ ఏమైనా సరే లాస్ వచ్చే అవకాశం ఉంది అని అనుకుంటే మనం బయటికి వచ్చే అవకాశాలు కూడా మనం దారులు చూసుకోవాల్సి ఉంటుంది. ఇదేంట్రా వీడు ఎలాగంటున్నాడు, ప్రాఫిట్ల గురించి మాట్లాడతాను అనుకుంటే లాసుల గురించి కూడా మాట్లాడుతున్నాడు ఏంటి అని అనుకుంటున్నారా? చూడండి, ఏ బిజినెస్ అయినా సరే మనం లోపలికి వెళ్ళడమే కాదు, ఒకవేళ ఏమైనా తేడా వచ్చిందంటే బయటకు రావడం కూడా తెలిసి ఉండాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్ అనేది అనిపించుకోవచ్చు. ఎందుకనంటే ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నాను, ఇదేం తప్పేం కాదండి. బయటికి మనం బిజినెస్ పెట్టి తీసేయడం అనేది తప్పేమీ కాదు. ఎందుకనంటే ఇప్పుడు చెప్తున్నాను, టాటా డొకోమో అనేది ఒక కంపెనీ ఉంది. బిజినెస్ పెట్టింది, లాసెస్ వస్తే తీసేసింది. ఎంత పెద్ద కంపెనీ టాటా అనేది, ఎంత పెద్ద కంపెనీ ఒకసారి ఆలోచించండి. టాటాలోనే నానో కారు ఉంది. సో అది ఎంత పుషప్ ఇచ్చింది, లాసెస్ వచ్చింది, తీసేసింది, తప్పేమీ లేదు. మెయిన్ పాయింట్ ఈ రెండు పాయింట్లు అనమాట బిజినెస్లో. ఈ పాయింట్స్ కింద మీరు గుర్తుపెట్టుకోకండి. బిజినెస్ మ్యాన్ మెయిన్ బేసిక్ అనమాట ఇది. మనం బిజినెస్ పెట్టేది లాభార్జన, సేవ చేయడానికి అయితే కాదు. ఒక బిజినెస్ పెట్టడమే కాదు, దాన్ని మళ్ళీ రావడం కూడా అంతే తెలిసి ఉండాలి. అండ్ మనం ఏమన్నా ప్రాబ్లం వచ్చింది అని అనుకోండి, వాటికి అనుగుణంగా మనం ఒక ప్రణాళిక వేసుకుని మనం మళ్ళీ లాస్ లేకుండా బయటకు రావాలన్నమాట. టాటా డొకోమో షేర్లు వేరే వాళ్ళకి అమ్మేసుకున్నారు, ఓకే, కొంచెం లాస్ తక్కువ చేసుకుని బయటకు వచ్చేసారు. అలాగే నానో ఉంది. నానో ఆ ప్రోడక్ట్కి సంబంధించిందంతా వేరే, ఇప్పుడు ఒక ఏరియాలో ఒక ఫ్యాక్టరీ కట్టారని నానో, ఆ ఫ్యాక్టరీని వేరే ఏదో కారు తయారు చేయడానికి ఉపయోగించుకుంటుంది అనమాట. సో దానివల్ల ఎంతో కొంత మనకి ప్రాఫిట్ల నుంచి, అంటే లాస్ నుంచి మనం బయటికి రావడం జరుగుతుంది అనమాట. ఇక మనం ఫస్ట్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, నాట్ కెమెరా.
మీ టాలెంట్ని మీరు నమ్ముకోండి. కెమెరాని కాదు. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే, నా దగ్గర ఈ కెమెరా ఉందండి, ఆళ్ళ దగ్గర తక్కువ కెమెరా ఉంది అని కెమెరాని నమ్ముకుని ఫోటోలు తీస్తున్నారు. ఇంతవరకు అది సక్సెస్ అయింది కొద్దిమందికి. బట్ దానికన్నా ఎక్కువ ఏంటి అనంటే, మీ టాలెంట్‌ని ఎక్కువ గనుక చూపించుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు బిజినెస్ అనేది ఖచ్చితంగా ఎక్కువ రావడం జరుగుతది కెమెరా కన్నా. సో, కెమెరా అనేది ఒక చిన్న ఒక 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 అంశమే, కానీ మెయిన్ కెమెరా కన్నా ఎక్కువ టాలెంట్ అనేది మెయిన్ అనమాట. సో, మీరు మంచి టాలెంట్ చూపించుకున్నట్టే కెమెరా ఏదైనా సరే, మీరు కెమెరా ఏదైనప్పటికీ కూడా మీకు బిజినెస్ అనేది ఖచ్చితంగా రావడం జరుగుతుంది. తక్కువ రేట్ కెమెరా, ఎక్కువ రేట్ కెమెరా, హాఫ్ సెన్సార్ కెమెరా, ఫుల్ సెన్సార్ కెమెరా ఇవన్నీ అనవసరం. మీరు మంచిగా ఫొటోస్ తీసినప్పుడు, మంచి స్టిల్స్ పెట్టించినప్పుడు, కపుల్స్ చేత మంచి స్టిల్స్ పెట్టించినప్పుడు, మంచిగా కలర్ బ్యాలెన్స్‌ని కరెక్ట్‌గా మెయింటైన్ చేసినప్పుడు, లైటింగ్‌ని కరెక్ట్‌గా మెయింటైన్ చేసినప్పుడు మీకు మంచి ఫొటోస్ అనేవి రావడం జరుగుతుంది. మంచి స్టిల్స్ పెట్టించినప్పుడు మంచి, ఇప్పుడు స్టిల్స్ కోసమే కదా, చాలామంది స్టిల్స్ కోసమే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు పూర్వకాలంతో పోల్చుకుంటే. సో, మంచి స్టిల్స్ కనుక మీరు పెట్టించినట్టయితే, దాని మీద ఎక్కువ వర్క్ చేసినట్టయితే మీరు ఖచ్చితంగా అయితే సక్సెస్ అనేది అవ్వడం జరుగుతుంది. విత్ కెమెరాతో కాకుండా మీకు చెప్తున్నాను, మీకు ఒక మంచి కెమెరా కొన్నారు, కానీ మంచిగా స్టిల్స్ పెట్టించలేదు అన్నప్పుడు వాళ్ళు "అరే! ఏం తీశాడురా, అక్కడ ఆడెవడో సూపర్ స్టిల్స్ తీశాడురా" అని అంటారు. సో, మనం ఎక్కువ కూడా ఏంటంటే టాలెంట్ మీద మనం డిపెండ్ అవ్వాలి తప్ప కెమెరా మీద మనం డిపెండ్ అవ్వకూడదు. సెకండ్ పాయింట్ వచ్చేసరికి, గివ్ గుడ్ క్వాలిటీ ఫొటోస్, నాట్ క్వాంటిటీ. ఎందుకంటే చాలామంది ఏంటంటే ఒక 100 ఫోటోలు, 1000 ఫోటోలు తీసేస్తే మన కస్టమర్ సాటిస్ఫై అవ్వడండి. మనం ఒక 10 ఫోటోలు తీసుండొచ్చు, ఒక 50 ఫోటోలు తీసుండొచ్చు. మన ఆల్బమ్‌లు, షీట్‌లు మహా అయితే ఒక పెళ్లిలోని వేలకు వేలు ఫోటోలు తీస్తూ ఉంటారు. చివరికి ఎన్ని ఫోటోలు సెలెక్ట్ చేస్తారండి ఆళ్ళు? 400 ఫోటోలు, 300 ఫోటోలు సెలెక్ట్ చేయడం జరుగుతది. సో, ఓకే, ఎంతమందొచ్చినా సరే మనం ఫోటోలు తీయాల్సి ఉంటది. చివరికి ఎగస్ట్రా వాళ్ళది నేమ్స్, వాళ్ళ ఫోటోలనేది డిలీట్ చేసేస్తారు. కానీ మీరు రఫ్ ఎంత చేస్తున్నారు? రఫ్ ఫోటోస్ తెగ తీసేస్తూ ఉంటారు. సో, అలా కాకుండా మీరు క్వాలిటీ ఫోటోస్‌ని మాత్రమే ఎక్కువగా తీసినట్టయితే, క్వాలిటీ ఫోటోని మీరు మెయింటైన్ చేసినట్టయితే, ఫోటోస్ తీసినప్పుడు మనకి కస్టమర్ బాగా సాటిస్ఫై అవుతాడు. ఎందుకనంటే ఇప్పుడు ఒక 1000 ఫోటోలు మీరు ఇచ్చి దాన్ని ఎడిట్ చేయమన్నారని అనుకోండి, ఆడికి చికాకుగా ఫీల్ అవుతాడు. అరే! ఈడేంట్రా అని. మీరు తీసిన ఫోటోలు కరెక్ట్‌గా తీశారు అని అనుకోండి, కరెక్ట్‌గా తీశారు. మీరు ఇచ్చారు, ఎడిట్ చేయడానికి ఇచ్చారు. అంటే వాళ్ళు ఏదో ఒక ఫోటోలు డిలీట్ చేసేస్తారు కదా! చివరికి ఆల్బమ్‌లో అన్నీ రావు కదా! సో, ఆళ్ళు కరెక్ట్‌గా మీరు తీసిన మంచి ఫోటోలు తీసి ఇచ్చినారు అని అనుకోండి, మంచిగా తీసి ఇచ్చారని అనుకోండి, అయ్యే ఫోటోలు ఆళ్ళు నీట్‌గా సెలెక్ట్ చేసుకుంటారు. మనకి అరే! బాగా తీశారు, అన్నీ బాగా తీశారు, వీలైనంత వరకు మనం ఎక్కువగా ఆ ఆల్బమ్ షీట్‌లో ఎక్కువగా అవన్నీ పెట్టడానికి పాసిబిలిటీ అనేది ఉండడం జరుగుతది. ఒకవేళ కనుక మీరు రఫ్ ఫోటోలు కూడా తీసేసారే అని అనుకోండి, అలాగే చూపించేయకండి కస్టమర్‌కి. ఒకవేళ అలాంటి రఫ్ ఫోటోలు, చెత్త ఫోటోలు ఏమన్నా ఉంటే ఫస్ట్ డిలీట్ చేసుకొని, ఆ డిలీట్ చేసిన ఫోటోలు మంచిగా ఉన్న ఫోటోలు మాత్రమే కస్టమర్‌కి చూపించండి. ఎదో ఫోటోలు మట్టికి, చెత్త చెత్త ఫోటోలు మట్టికి కస్టమర్‌లకి చూపించకండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అరే! ఒక్క ఫోటో చూసి కస్టమర్ ఏమంటాడు, "అదేంటండి అలాగొచ్చింది? అది బాలేదండి" అని అంటాడు. సో, మనం సాటిస్ఫై అవ్వాలి. ఫోటోలు ముందు మనం సాటిస్ఫై అయితేనే కస్టమర్ చూపించుకున్నప్పుడు ఒకవేళ ఏదైనా వంక చెప్పాడే అని అనుకోండి కస్టమర్, అప్పుడు మనం సాటిస్ఫై అవుతాం. ఇదిగోండి ఇది ప్రాబ్లమ్, ఇది అని అక్కడ ఏంటి అనేది ఇలా ఉంటది కాబట్టి ఆ ఫోటో నీట్‌గా అలాగే రావడం జరుగుతదని మనం చెప్పడానికి ఉంటది. సో, మనమే ముందు చెత్త ఫోటోలన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టేసి కస్టమర్ చూపించామనుకోండి, అదేంటండి ఆ ఫోటో అలాగొచ్చింది అని అన్నప్పుడు మనం బిజినెస్ అనేది డౌన్ అవ్వడం అనేది జరుగుతదనమాట. సో, అందుకని ముందు మనం నీట్‌గా మంచిగా ఫోటోలు తీయండి. ఒకవేళ ఏదైనా రఫ్ ఫోటోస్ వచ్చినాయి అని అనుకోండి, డిలీట్ చేసేసి కస్టమర్‌కి చూపించండి. ఓకే. క్వాలిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వండి, క్వాంటిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వకండి. థర్డ్ పాయింట్ వచ్చేసరికి, ప్రయారిటైజ్ మనీ ఓవర్ టైమ్. మీరు డబ్బుకి ఎంత విలువైతే ఇస్తారో, అలాగే మీరు అదనంగా చేసిన పని గంటలకు కూడా అంతే విలువ ఇవ్వండి. ఓవర్ టైమ్ చేస్తారు కదా! ఓవర్ టైమ్ చేసినప్పుడు కూడా మీరు ఖచ్చితంగా విలువ ఇవ్వాల్సి ఉంటది. మీరు కస్టమర్ మీకొచ్చి ఒక గంట మాత్రమే ప్రోగ్రామ్ ఉంటదండి అని అనొచ్చు మీరు. గంట ప్రోగ్రామ్ ఉంటది, అక్కడికెళ్ళేసరికి మీరు 5 గంటలు తీయొచ్చు. సో, 5 గంటలు తీసినప్పుడు మీకు ఒక
కొంచెం అమౌంట్ అనేది ఖచ్చితంగా ఎక్కువ అడిగి తీసుకున్నట్టయితే ఓవర్ టైం చేసినందుకు మీకు విలువ అనేది ఖచ్చితంగా అయితే ఉంటదనమాట. మీరు ఎన్ని ఫోటోలు తీసినా మీరు ఒక పూటలో 4 ఫోటోలు తీయొచ్చు, 10 ఫోటోలు తీయొచ్చు, లేకపోతే 100 ఫోటోలు తీయొచ్చు. మీరు ఎక్కువగా ఫోటోలు తీసినప్పుడు మీరు ఖచ్చితంగా ఎక్కువ ఫోటోలు తీసినందుకు కూడా మీరు ఖచ్చితంగా ఛార్జ్ చేయాల్సి ఉంటది. మీకు ఈ ఒక్క కస్టమర్‌కి అలవాటయింది భవిష్యత్తులో వేరు వేరు కస్టమర్‌లకు కూడా అలవాటయ్యే అవకాశం ఉంటది. ఇదే చాలామంది పొరపాట్లు చేస్తున్నారు. సో, మనం బహుశా మార్చలేకపోవచ్చేమో, కానీ మంచి కస్టమర్‌లని సంపాదించుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా మారుస్తారండి. అండ్ నేను ఎక్కువ పని గంటలు చేయడం జరిగింది. సో, నాకు కొంచెం ఎక్కువ రుసుము ఇవ్వండి అని ఖచ్చితంగా అడిగితే వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు. మంచి కస్టమర్లు ఖచ్చితంగా ఇస్తారు. ఒకవేళ చెత్త కస్టమర్లు కనుక మనం ఒప్పుకున్నామే అని అనుకోండి, మనకు ఇచ్చిందే అన్నట్టు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు బిజినెస్ కూడా అలాగే రన్ చేశారనుకోండి, కెమెరాలు పాడైపోతాయి. అంటే మనకి లైఫ్ ఎలాగుంటదో ఆ కెమెరాలు కూడా లైఫ్ ఉంటది కదా! మీరు ఓవర్ టైము ఆ కెమెరాల మీద స్పెండ్ చేసేస్తున్నారు. మీరు ఒక గంట తీసేది ఒక రూ. 1000 గాని గంటకని ఒప్పుకున్నారు. మీరు 5 గంటలు తీశారు ఆ కెమెరా మీద. అప్పుడు ఆ కెమెరా అనేది లైఫ్ అనేది తగ్గిపోతే మీకు ఖచ్చితంగా నెక్స్ట్ వేరేగా పెట్టుబడి పెట్టాల్సొచ్చినప్పుడు మనకి దాని పోటేంటో మనకు తెలుస్తది. నొప్పి ఏంటో తెలుస్తది. సో, అప్పుడు మనం ఖచ్చితంగా అయితే మనకి లాస్ అనేది అయితే అవ్వడం జరుగుతుంది. మీరు చేసే పనికి అంటే మీరు కూడా శ్రమ పడతారు కదా! మీ శ్రమకు కూడా కొంచెం విలువ ఇవ్వాలి కదా! చాలామంది తప్పు చేసేదేంటంటే ఓవర్ టైంకి విలువ ఇవ్వరు. మనీకి, ఓవర్ టైంని రెస్పెక్ట్ చేయండి. సమయాన్ని, డబ్బుని మనం గౌరవించినట్టయితేనే ఫ్యూచర్ అనేది ఏ బిజినెస్‌కైనా సరే ఫ్యూచర్ అనేది ఉంటదనమాట. వర్కింగ్ టైమ్ ఆన్ ఎడిటింగ్. ఫోర్త్ పాయింట్ వచ్చి మనకి వర్కింగ్ టైమ్ ఆన్ ఎడిటింగ్. చాలామంది ఫోటోగ్రాఫర్లు నేనే ఫోటోగ్రఫీ తీసేస్తాను, నేనే ఎడిటింగ్ చేసేస్తాను, నేను కూడా అదే జిఎఫ్టీలో ఉందండి, నేనే ఆల్బమ్ డిజైనింగ్ చేసేస్తాను. సో, ఇవన్నీ చేసేసుకున్నప్పుడు మనకి సమయం ఎక్కడ తక్కువ అవుతుంది? కస్టమర్లతో ఇంటరాక్ట్ అవ్వలేము, వేరు వేరు కస్టమర్లతో ఇంటరాక్ట్ అవ్వలేము, వేరు వేరు స్టూడియో వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వలేము. సో, అన్నీ మీరే చేసేసుకోకండి. వేరే వాళ్ళకి కూడా ఆ వర్క్‌ని స్ప్రెడ్ చేయండి. దీన్ని ఈ టైంని మీరు ఎడిటింగ్ చేసే టైంని కావచ్చు, లేకపోతే ఆల్బమ్ చేసే టైంని కావచ్చు, అన్నీ అంటే మీకు ఒకవేళ ఆల్బమ్ డిజైనింగ్ వస్తే ఆల్బమ్ డిజైనింగ్ చేసుకోండి. ఎడిటింగ్ వస్తే ఎడిటింగ్ చేసుకోండి. ఏదో ఒకటి చేసుకోండి. సమయం ఉంటేనే చేసుకోండి. లేకపోతే వద్దు, వేరే వాళ్ళకి ఇచ్చేయండి. ఆ టైంని మట్టికి మీ వేరే కస్టమర్లతో ఇంటరాక్ట్ అవ్వడం లాంటివో, లేకపోతే వేరే స్టూడియో వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం లాంటివో మనం చేయాల్సి ఉంటుంది. సో, అప్పుడు మనకి కొంచెం వేరే బిజినెస్ అంటే వేరే ఆపర్చునిటీస్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మన స్కిల్స్‌ని ఒకవేళ అది కాకపోతే మన స్కిల్స్‌ని వేరే దాంట్లో కూడా మనం ఇంప్రమైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టైం అనేది కూడా మనకి లభ్యం అవ్వడం జరుగుతుంది. సో, అన్నీ మీరే చేసేయకండి. మీరు బ్రెయిన్‌కి ఎక్కువ స్ట్రెయిన్ పెట్టుకోకండి. మీరు ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోకండి. ఎక్కువ మీరు స్ట్రెయిన్ తీసుకున్నా కూడా మీకు అది డిప్రెషన్‌కి లోనవుతారు తప్ప వచ్చేది ఏమీ ఉండదు. ఇక సిక్స్త్ పాయింట్ వచ్చి కనెక్టింగ్ విత్ కస్టమర్స్ అనమాట. చెప్పాను కదా! ఈ సిక్స్త్ పాయింట్ మెయింటైన్ చేయాలి అనంటే ఫిఫ్త్ పాయింట్‌ని మనం ఆచరించాల్సి ఉంటది. సో, మనం కస్టమర్‌కి ఎప్పుడు కూడా మనం టచ్‌లో ఉండాలి. అప్పుడప్పుడు ఒక ఫోన్ కాల్ చేయడమో, లేకపోతే వాళ్ళ బర్త్‌డే విషెసో, లేకపోతే మ్యారేజ్ విషెస్‌కో మనం ఒక వాట్సాప్ విష్ చేయడమో, గుడ్ మార్నింగ్‌లో ఏదో ఒక మంచి కొటేషన్ లాంటివో పంపుతున్నాం కదా! అంటే మనం వాళ్ళ మైండ్‌లో ఉన్నట్టయితే వాళ్ళు ఖచ్చితంగా మనకు వేరే బిజినెస్ అయితే కూడా మనకి ఇచ్చే అవకాశం అయితే ఉంటది. సో, కస్టమర్‌కి ఎప్పుడు కూడా మనం టచ్‌లో ఉండాల్సి ఉంటది. మనం దీన్ని చేయాల్సింది ఏంటి, ఆళ్ళ నేనైతే చేసేది ఏంటంటే మర్చిపోతాను. నేను తీసిన తర్వాత వాళ్ళ పెళ్లి రోజు మర్చిపోతాను, వాళ్ళ పుట్టినరోజులు మర్చిపోతాను, అన్నీ మర్చిపోతాను. అక్కడితోటైతే ఉంటాను. నేను ఈ పాయింట్స్ రాసుకున్నప్పుడు నేను చేసిన పొరపాట్లు కూడా చెప్తున్నాననమాట. ఒకవేళ కనుక మనం ఒక డైరీ మెయింటైన్ చేసి కస్టమర్ మ్యారేజ్ డే గానీ, లేకపోతే పుట్టినరోజు గానీ మనం మెయింటైన్ చేసి ఆ రోజు మనం ఒక చిన్న విష్ చేయడం లాంటిది గానీ, లేకపోతే ఉన్న ఫోటోలు ఒకటో రెండో దాచి ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఉంచితే ఒక 2, 3 ఫోటోలు దాయడం పెద్ద కష్టమేం కాదు కదా! సో, ఆ ఒకటో 2, 3 ఫోటోలు దాచి ఒక చిన్నగా ఎడిట్ చేసి ఆ రోజు మనం వాళ్ళకి పంపామనుకోండి, వాళ్ళు కొద్దిగా ఇంప్రెస్ అవుతారనమాట. ఇంప్రెస్ అయ్యి వేరే వాళ్ళకి కూడా మనం రికమెండ్ చేసే అవకాశం ఉంటది. సో, ఇలాంటి ఆటిల మీద మనం టైమ్ స్పెండ్ చేసినట్టయితే కస్టమర్‌తో టైమ్ స్పెండ్ చేయాల్సి ఉంటది. సో, ఇంటరాక్ట్ విత్ కస్టమర్స్ అనమాట. కనెక్టింగ్ విత్ కస్టమర్స్. ఓకే. ఈ పాయింట్ మనకి చాలా యూస్‌ఫుల్‌గా ఉంటది. సో, మీరు గుర్తుపెట్టుకోండి, లేకపోతే డైరీ మెయింటైన్ చేయండి.
ఆ కస్టమర్లు ఏ ఏ రోజున మ్యారేజ్ చేసుకుంటాం, మనం అదే తారీఖులో ఉంటాం. కాకపోతే ఏంటంటే మనం మర్చిపోతాం. నేను చేసిన మిస్టేక్స్‌లో కూడా ఇది ఒక మిస్టేక్ అని నేను భావిస్తున్నాను అనమాట. కేవలం కస్టమర్స్‌తోనే కాదు, మీ తోటి స్టూడియో వాళ్ళతో కూడా కనెక్ట్ కండి. ఎందుకు చెప్తున్నాను అనంటే ఈ విషయము మీ మీ ఇప్పుడు మీ ఆప్తులు కానివ్వండి, మీ స్నేహితులు గాని ఎవరైనా ఉన్నారు అనంటే మీ తోటి ఫోటోగ్రాఫర్‌లే. సో, వాళ్ళ హెల్ప్ లేకుండా అయితే మీ తోటి ఫోటో ఏ పెద్ద స్టూడియో అయినా సరే, వాళ్ళ హెల్ప్ తోటి ఫోటోగ్రాఫర్‌ల హెల్ప్ లేకుండా అయితే ఏ పెళ్లి కూడా మనం తీయలేము. సో, వాళ్ళతో కూడా కొంచెం ఇంటరాక్ట్ అయితే వాళ్ళ టెక్నిక్స్ గానివ్వండి, వాళ్ళ హెల్ప్ గానివ్వండి గమ్మున చేయడానికైతే మనకు అవకాశం ఉంటది. సో, వాళ్ళతో అప్పుడప్పుడు కూడా ఫోన్ మాట్లాడడం, అప్పుడప్పుడు ఫోన్ చేయడం, మెసేజ్‌లు పెట్టడం లాంటివి కూడా చేసినట్టయితే సో, ఫ్రెండ్‌షిప్ అనేది బాండ్ అవుతది. సో, ఈ ఫ్రెండ్‌షిప్ మీకు ఎన్నో సమయాల్లో బహుశా మీకు ఉపయోగపడుతది. గుర్తుపెట్టుకోండి. కస్టమర్ తోటి ఇంటరాక్ట్ అవ్వండి. అలాగే స్టూడియో వాళ్ళతో కూడా కొంచెం కనెక్ట్ అవుతూ ఉండండనమాట. ఓకే. మీ వర్క్ తగ్గించుకోండి. మీ వర్క్ అనేది ఎడిటింగ్ అన్నీ చేసేసి ఆల్బమ్‌లు మీరే చేసేసి మీకు ఒకవేళ ఖాళీ ఉంటే చేయండి. లేకపోతే లేదు. ఉంటే గనక ఈ ఇవి ఖచ్చితంగా కస్టమర్‌తో మీరు కనెక్ట్ అయ్యి లేకపోతే స్టూడియో వాళ్ళతో కూడా కనెక్ట్ అయితే మీకు మంచి ప్రయోజనం అయితే నెక్స్ట్ ఆటిల్లో ఉండడం జరుగుతదనమాట. గివ్ ఫాస్ట్ డెలివరీ. మీరు పెళ్లి తీసిన తర్వాత 2 సంవత్సరాలకో, 3 సంవత్సరాలకో ఇచ్చారని అనుకోండి. ఒకవేళ కస్టమర్ లోపం ఉంటే మనం ఏమీ చేయలేం. కస్టమర్ నా దగ్గర కూడా కొద్దిమంది కస్టమర్లు ఉంటారు. ఆళ్ళకి మనకు ఒక 2 సంవత్సరాలకో, 3 సంవత్సరాలు ఇచ్చినా వాళ్ళు డబ్బులు ఇస్తేనే కదా మనం ఒక్కొక్క స్టెప్ వేయగలుగుతాం. ఒక ఒక పెళ్లి వరకు కొంత అమౌంట్ ఇస్తాం. ఆల్బమ్ చేసినప్పుడు మరి కొంచెం అమౌంట్ అడగాల్సి ఉంటది. అలాగే మొత్తం డెలివరీ అయినప్పుడు మిగిలిన అమౌంట్ అడుగుతాం అనమాట. కానీ కొద్దిమంది కస్టమర్లు ఇవ్వరు. సో, ఇవ్వకపోతే ఓకే. కస్టమర్ల ప్రాబ్లమ్ అయితే ప్రాబ్లమ్ లేదు. కానీ మీ ప్రాబ్లమ్ అయితే అంటే మీరు పెళ్ళిళ్ళు తీస్తారు, స్టాక్ అలాగా పెట్టుకొని కూర్చున్నారనుకోండి ప్రాబ్లమ్ అవుద్ది కదా! వాళ్ళు అమౌంట్ ఇచ్చేసే వాళ్ళు అయితే గనక ఖచ్చితంగా మీరు వీలైనంత వరకు ఫాస్ట్‌గా వాళ్ళ ఆల్బమ్స్ గానివ్వండి, వాళ్ళకి సంబంధించినవి వీడియో క్లిప్పింగ్స్ గానివ్వండి, వీడియోస్ గానివ్వండి, అవి మీరు వీలైనంత స్పీడ్‌గా చేసేసి వాళ్ళకిచ్చినట్టయితే వాళ్ళు ఇంప్రెస్ అవుతారు. అబ్బా! సంవత్సరం అవ్వాల్సింది సంవత్సరం కొన్ని వెడ్డింగ్స్ అయితే సంవత్సరం, 2 సంవత్సరాలు వాళ్ళ కస్టమర్లు ఇచ్చే క్యాపబిలిటీ ఉన్న వాళ్ళు కూడా ఈ స్టూడియో వాళ్ళ వల్ల అక్కడే ఆగిపోతుంది. కొద్దిమంది నేను చూసింది ఏంటంటే అదనమాట. సో, వాళ్ళకి వీలైనంత వరకు ఫాస్ట్ డెలివరీ ఇవ్వండి. అప్పుడు మనకి గుడ్ ఇంప్రెషన్ అనేది కస్టమర్‌కి ఉంటది. ఈడు గమ్మున చేసి ఇచ్చేస్తాడురా, నీట్‌గా చేసి ఇస్తాడురా అనేది కూడా మనకి పేరు ఉండడం వల్ల వేరే బిజినెస్ అంటే వేరే వాళ్ళు కూడా మనకి రికమెండ్ చేసే అవకాశం ఉంటది. ఇంపార్టెంట్ మేక్ ఎ పర్ఫెక్ట్ డీల్. కస్టమర్‌కి మనకి ఒక మంచి డీల్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకనంటే చాలామంది ఏం చేసేదనంటే ఆడు రూ. 10 ఇచ్చాడనంటే నువ్వు రూ. 5కి ఆడు రూ. 5 ఇచ్చాడంటే నేను ఫ్రీ ఇలా చేయడం జరుగుతుందనమాట. మీరు ఎంతైతే మీరు మంచి డీల్ కుదుర్చుకోండి. వీలైనంత వరకు మంచి డీల్ కుదుర్చుకుంటేనే మీకు ప్రాఫిట్ అనేది వస్తది. ఆడెవడో ఇదేదో బేరం ఏదో పక్కోడికి వెళ్ళిపోతుంది కదా అనేసి మీరు డీల్ కుదుర్చుకున్నారనుకోండి, మీరు లాస్ మీరు భరాయించాల్సి ఉంటది. మీకు వర్క్ తప్ప హార్డ్ వర్క్ తప్ప మీకొచ్చే ప్రాఫిట్ అనేది ఏమీ ఉండదు. దాని బదులు వేరే వాళ్ళకి వెళ్ళిపోండి. వేరే వాళ్ళకి వెళ్ళిపోయారనుకోండి, టేకింగ్‌కి వెళ్ళిపోతే ఆ స్టూడియో వాళ్ళే మనకి అమౌంట్ అనేది ఇస్తారు. ఓకేనా? మీకు స్టూడియో వాళ్ళకి అమౌంట్ అనేది ఆ రోజుతోటి అక్కడితో వదిలిపోద్దనమాట. అదే మీరు మంచి డీల్ కుదుర్చుకోకుండా కస్టమర్‌కి వెళ్ళారనుకోండి, మీకు శ్రమ తప్ప ఏమీ ఉండదనమాట. చాలామంది చేసేవాళ్ళు ఏంటంటే, ఇదిగో నేను 10,000కి తెస్తాను. నేను 5,000కి తెస్తాను ఇంకొకడు. అదే ప్రోగ్రామ్‌ని. ఆడు 5,000కి తెస్తున్నాడు కదా! ఇంకో చోటకెళ్తే 4,000కి తెస్తాను. ఇంకొకటి దగ్గరికెళ్తే 2,000కి, 1000కి ఇలా వెళ్ళిపోతే సో, బిజినెస్ అనేది అది మీకు లాస్ తప్ప మీకొచ్చే ప్రాఫిట్ అనేది ఏమీ ఉండదు. చాలామంది ఏంటంటే చేసేస్తున్నారు. ఇంక మనం చేసేదేమీ లేదు. సో, ఆళ్ళంతా చేశారు కదా అనేసి మీరు చేసేసారని అనుకోండి. ఓకే. లాగుతది. కొన్ని రోజులేదో అప్పటికప్పుడే మన అవసరాలకి మీ ఫ్యామిలీకి మీరేమిస్తున్నారు? ఒక్కసారి ఆలోచించండి. మీ ఫ్యామిలీకి మీరేమన్నా భరోసా ఇవ్వగలుగుతున్నారా? ఒకానొక సమయానికెళ్ళేసరికి మీ ఫ్యామిలీకి ఏ భరోసా అనేది ఉండదు. మీరు తక్కువకి అమౌంట్ ఒప్పుకోవడం వల్ల మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టే. అంతే, దాంట్లో సమస్య ఏమీ లేదు. ఏదో ఆ రోజుకి ఆ రోజు గడిచిపోవచ్చేమో గానీ వేరే పని చేసుకోండి. చెప్పాను కదా! లోపలికి వెళ్ళడమే కాదు, బయటికి రావడం కూడా తెలిసుండాలి. మీకు అంతగా ఇబ్బంది అయిపోతే వేరే పని చేసుకోవడం తప్ప
మీరు తక్కువ డీల్స్కి ఒప్పుకోవడం వల్ల, తక్కువకి రేట్లకు ఒప్పుకోవడం వల్ల మీకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. శ్రమ తప్ప ఏమీ ఉండదు. మీ ఫ్యామిలీకి కనీసం ఒక్క రూపాయి కూడా మీరు భవిష్యత్తులో ఇవ్వలేరనమాట. అంతే కదా! మంచి డీల్ కుదుర్చుకున్నప్పుడే మెయిన్ రేట్‌ని మీరు ఆ రేట్‌ని మెయింటైన్ చేసినప్పుడే యూనియన్ రేట్‌లో ఉంటాయి కదా! కొంచెం అటు ఇటు అవ్వచ్చు, తప్పేమీ లేదు గానీ మరీ దారుణంగా మీరు రేట్ ఇచ్చారని అనుకోండి, కస్టమర్ చేత డీల్ కుదుర్చుకున్నారనుకోండి, మీకు వచ్చేది ఒక్క 2000 3000కో రూ. 1000కో ఇదే పని. అది చాలా చాలా తప్పండి చాలామంది చేసేది. మేక్ ఎ పర్ఫెక్ట్ డీల్ విత్ కస్టమర్ అనమాట. ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి డోంట్ డిసీవ్ యువర్ సెల్ఫ్ అండ్ అదర్స్ అనమాట. అంటే మిమ్మల్ని మీరు మోసగించుకోకండి, అలాగే పక్క వాళ్ళని మోసగించకండి. చూడండి, మీకు ఇందాక పాయింట్లోనే చెప్పాననమాట. మీకు కస్టమర్‌తో తక్కువ డీల్ కుదుర్చుకోవడం వల్ల వచ్చే పాయింట్ ఏంటి, మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు, పక్కోళ్ళని మోసం చేస్తున్నారు. పక్కోళ్ళని అంటే మీ స్టూడియో వాళ్ళని మీరే మోసం చేసుకుంటున్నారు. ఒక్కొక్క సమయంలో కస్టమర్‌ని కూడా మోసం చేయాల్సి ఉంటది. ఎందుకంటే తక్కువకి ఇవ్వాల్సి ఉంటది కదా! కాస్ట్ అనేది మనం తక్కువకి ఇవ్వాల్సి ఉంటది. సో, మనం కస్టమర్‌ని కూడా మోసం చేయాల్సి ఉంటది. ఆడు అడిగే రిక్వైర్మెంట్స్ వేరు, మనం ఇచ్చేది అంత మనం ఇవ్వకపోవచ్చు. అప్పుడు మనం కస్టమర్‌ని మోసం చేయాల్సి ఉంటది, మీ పక్క స్టూడియో వాళ్ళని మోసం చేయాల్సి ఉంటది, మిమ్మల్ని మీరే మోసం చేసుకోవాల్సి ఉంటది. స్టూడియో వాళ్ళని ఎలా మోసం చేస్తాం అనంటే, ఇప్పుడు మనం పిలుస్తాం, "అరే నీకు తీసినందుకు గాని ఇంత డబ్బు ఇచ్చేస్తాను, నువ్వొచ్చి తీసిపెట్టు నాకు, లేకపోతే నాకు కొంచెం సహాయం చెయ్యి" అని మనం పిలుస్తాం. ఆడు ఇచ్చే డబ్బు మనకు తక్కువ ఇస్తాడు. కస్టమర్ మనం మంచి డీల్ కుదుర్చుకోలేదు. సో, నువ్వు ఆడికి అయిపోయిన తర్వాత, "అరే నేను రేపు ఇస్తానురా" అని అంటాడు. ఆడికి రేపు అనే మాత్రం ఇంకా రేపు అయిపోతుంది తప్ప ఆడికి కష్టాలు ఉండవా, ఆడికి బాధలు ఉండవా? అది మంచి పద్ధతి కూడా కాదు. మీకు తెలుసు ఒక ఫోటోగ్రాఫర్ యొక్క కష్టాలు ఏంటి అనేది మీకు కూడా తెలుసు. సో, మీరు ఒక ఫోటోగ్రాఫర్ అయ్యుండి మళ్ళీ ఒక ఫోటోగ్రాఫర్‌ని మీరు మోసం చేస్తున్నారు అనంటే, డబ్బులు ఇస్తాను అని మోసం చేస్తున్నాను అనంటే, మీరు మంచి కస్టమర్‌తో డీల్ కుదుర్చుకోలేదు. అంటే ఆడిచ్చే కస్టమర్ ఏం కాదు, డబ్బులిచ్చే కస్టమర్ కాదు. ఆడు 10,000 ఇస్తాడు, అక్కడితోటి అయిపోద్ది. ఇంకా అయిపోద్ది. కొంతమందయితే 10,000 కూడా ఇవ్వకుండా ముందు ఆ పెళ్లి టైంకి ఇస్తానని ముందు ఎంతో కొంత అడ్వాన్స్ తీసుకోండి. ఎంతో కొంత అడ్వాన్స్ తీసుకుంటేనే మీకు కొంచెం సరిపెట్టుకోవడానికో, లేకపోతే వచ్చినోళ్ళకి ఫోటోగ్రాఫర్‌లకి సరిపెట్టాలి కదా! ఆళ్ళకి అమౌంట్ ఇవ్వాల్సి ఉంటది. మీరు కొంచెం టేకింగ్ అమౌంట్ తీసుకోవాల్సి ఉంటది. సో, ఆ అమౌంట్‌నన్నా కనీసం ఎంతో కొంత అడ్వాన్స్ అనేది తీసుకోండి. మీకు అసలు పరిచయం లేని వాళ్ళు అని అనుకుంటే. లేదు, పరిచయస్తులు వాళ్ళు మనకు నమ్మకంగా ఇచ్చేస్తారు అని అనుకుంటే, ఏ పెళ్లి టైంకో అమౌంట్ అయితే ఇచ్చేస్తారు. సో, ఇచ్చినప్పుడు మనకది ప్రాబ్లమ్ లేదు. కానీ పరిచయం లేని, అంతగా ఇది లేనోళ్ళు, డబ్బులు అంటే పిసినారోళ్ళు, లేకపోతే ఆర్థికంగా బలం లేనోళ్ళ దగ్గర పెళ్ళిళ్ళు ఒప్పేసుకోవడం, ఆళ్ళేమో పెళ్లి దాకా ఉండి డబ్బులు ఇవ్వకపోవడం, మీరు ఆ టైంకి వేరే స్టూడియో అతనికి పిలుస్తారు, ఆడేదో మీరేదో డబ్బులు ఇచ్చేస్తాడు. ఆడు నిజంగా చెప్పాలంటే వేరే స్టూడియో అతనికి కనీసం ఆ కస్టమర్ పేరు కూడా మనకు తెలీదు. మిమ్మల్ని నమ్మి అతను వస్తున్నాడు. మిమ్మల్ని నమ్మి అతను వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో స్టూడియో అతనికి అమౌంట్ ఇవ్వాల్సి ఉంటది. అంతే కదా! సో, మీరు మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. దయచేసి కస్టమర్‌ని మోసం చేసుకోకండి. వేరే స్టూడియో వాళ్ళని మోసం చేయకండి. బిజినెస్‌కి ఎప్పుడైనా సరే, ఏ బిజినెస్ అయినా సరే స్టాటిస్టిక్స్‌లో ఉంటదనమాట. ఎదుగుట విరుగుట కొరగా అన్నట్టు స్టాటిస్టిక్స్‌లో కూడా ఈ పాయింట్ అనేది ఉంటది. బిజినెస్ అనేది గ్రోత్ ఒకలాగే ఉండదు. ఒకానొక టైంలో పీక్ ఉంటది. మళ్ళీ అది ఒకానొక టైంకి ఖచ్చితంగా డ్రాప్ అనేది అవుతదనమాట. సో, మనం ఈ డ్రాప్ సమయంలో ఒకవేళ ఏ బిజినెస్ అయినా సరే, ఒకవేళ ఈ డ్రాప్ అయ్యే సమయంలో మనకి ఫస్ట్ వచ్చిన పికప్స్ అనేవి లేకపోతే గనక, అంటే మంచి బిజినెస్ డీల్స్ కుదిరించుకున్నప్పుడు అప్పుడొచ్చిన ఆదాయం మనకి లేకపోతే, ఈ బిజినెస్ డ్రాప్ అయిన సమయంలో మనం ఖచ్చితంగా ఒడిదుడుకులు గురవుతాము. ఏ బిజినెస్ అయినా సరే, పెద్ద బిజినెస్‌లు కూడా కొంత మూలధన నిధి అనేది పక్కగానే పెట్టుకుంటదనమాట. లాస్ వచ్చినప్పుడు కొంత నిధి అనేది పక్కకు పెట్టుకుంటది. అప్పుడు వచ్చినప్పుడు మనకు అది కొంచెం తీయడం జరుగుతది. లేకపోతే స్థిరాస్తుల్లో పెట్టడం జరుగుతది. ఏదైనా సరే, అంటే ఏదన్నా మనం సంపాదించాలి, మనం మోసం చేసుకోకూడదు అని అనుకుంటే, ఖచ్చితంగా మనం డబ్బు సంపాదించిన తర్వాత మనం సేవింగ్స్ లాంటిది పెట్టుకుంటాం, లేకపోతే స్థిరాస్తులు పెట్టుకుంటాం. మనకి ఎప్పుడైనా ప్రాబ్లమ్ వచ్చిందని అనుకోండి, ఆ సేవింగ్స్ కానివ్వండి, లేకపోతే స్థిరాస్తులు అమ్ముకున్నాం, మొత్తం మీద ఆ బిజినెస్ డ్రాపింగ్ సమయంలో మనకి అది ఉపయోగకరంగా ఉంటది. లేదు, మనం అలాగే మనల్ని మనం మోసగించుకొని ఏదో ఆ రోజుకి ఏదో జరిగిపోయింది, ఏదో అయిపోయింది అని అనుకుంటే పక్కోడిని మోసం చేసేసి
మనం ఆ రోజుకి ఏదో పబ్బం గడపొచ్చేమో కానీ ఏదో ఒక రోజు మనకి ఖచ్చితంగా మనకు తగులుతుంది. అప్పుడు మనల్ని మనం మోసం చేసుకున్నామని మనకు తెలుస్తుందనమాట. ఈ పాయింట్ మనకి చాలా చాలా యూస్‌ఫుల్‌గా ఉంటది. ఇది బిజినెస్‌లోనే కాదు, నిజ జీవితంలో మనం ఒకవేళ ఉద్యోగం చేయొచ్చు, వ్యాపారం చేయొచ్చు, మరేదైనా ఒక కూలి పని ఏదైనా సరే వర్కర్‌గా చేయొచ్చు. ఏం చేసినా కూడా ఈ పాయింట్ మనకి చాలా బాగా వచ్చేస్తది. ఓవర్‌కమింగ్ ది ప్రాబ్లమ్స్ అరౌండ్ అస్. ఏంటంటే మన చుట్టుపక్కలున్న ప్రాబ్లమ్స్‌ని మనం సాల్వ్ చేసుకోవాల్సుంటది. ఇప్పుడు మనకు కుటుంబ సమస్యలు ఉండుండొచ్చు. సో, మనం అది వీలైనంత వరకు సాల్వ్ చేసుకోవాల్సుంటది. లేకపోతే మనం ముందు బ్రెయిన్‌కి మనం పెట్టుకోకుండా ప్రతీదీ మనం బ్రెయిన్ పెట్టుకున్నామనుకోండి, మనం ఒకవేళ బిజినెస్‌లో ఒకవేళ లాస్ రావచ్చు. లేకపోతే కొన్ని సందర్భాల్లో లాస్ రావచ్చు. లేకపోతే పలానా డిసిజన్ మనం తప్పు తీసుకోవచ్చు. కెమెరా అర్రెర్రె! ఈ కెమెరా ఎందుకు తీసుకున్నానురా బాబా! ఇంకో కెమెరా తీసుకొని ఉండుంటే బాగుండొచ్చు అని మన నిర్ణయాలను మనం నిందించుకోకండి. అలాగే మీ చుట్టుపక్కల ఉన్న సమస్యల్ని అంటే మీ చుట్టుపక్కలనంటే పక్కింటోళ్ళు ఐదు కాదు. మీ ఇంట్లో సమస్యలు గాని, మీ సమస్యలు గానివ్వండి ఏదైనా ఉంటే ముందు వాటిని ఓవర్‌కమింగ్ చేయడానికి ప్రయత్నించండి. మీ కుటుంబ సభ్యులతో మాట్లాడండి. మీ స్నేహితులతో మాట్లాడండి. మీ ప్రాబ్లమ్స్‌ని ఏంటో బహుశా ఆటిల్ని ఓవర్‌కమింగ్ చేయడం వల్ల మీ మైండ్ పీస్‌ఫుల్‌గా ఉంటుంది. మిమ్మల్ని మీరు నిందించుకోకుండా ఉన్నప్పుడే మనం ఏదైనా సరే మనకి సక్సెస్ అనేది రావడం జరుగుతది. మిమ్మల్ని మీరు నిందించుకోలేనంత సేపు మీకు సక్సెస్ ఉన్నట్టే. మీరు ప్రాఫిట్టా? లాసా? అన్నది పక్కన పెడితే మిమ్మల్ని మీరు నిందించుకోలేనంత వరకు మీకది ప్రాఫిట్‌లో ఉన్నట్టే బిజినెస్. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నిందించుకోవడం మొదలు పెడతారో, మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టే అర్థమనమాట. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రీసెర్చ్ అండ్ అప్డేట్ అనమాట. అంటే రీసెర్చ్ మీకు ఖచ్చితంగా రీసెర్చ్ అనేది అవసరమై ఉంటది. ఏ బిజినెస్ అయినా సరే. మీకు ఒక ఫోటోగ్రఫీ అనే కాదు, మీరు ఏ బిజినెస్ అయినా సరే రీసెర్చ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మనం ఏం చేస్తే బాగుంటుంది ఏంటి అనేది కొంచెం ఆలోచించుకోవాల్సి ఉంటుంది. అలాగే మనం అప్డేట్ కూడా కాలానుగుణంగా మనం అప్డేట్ అవుతేనే మనం ఆ సర్వే అవ్వగలుగుతాము. మనం కాలానుగుణంగా అయితే అప్డేట్ అవ్వకపోతే మనం ఎక్కువ కాలింగ్ ఎంతవరకు అయితే మన టెక్నాలజీ కానీ మనకు తెలిసిన టెక్నాలజీ ఉంటుందో అంతవరకునే మనం సర్వే అవ్వగలుగుతాం. దానికి మించి మనం అయితే వెళ్ళలేము కదా. ఒకదాని తర్వాత ఒకటి అప్డేట్స్ అనేవి రావడం జరుగుతుంది. సో, ఈ అప్డేట్స్ వచ్చినప్పుడు మాత్రమే మనకి అప్డేట్ అవ్వకపోతే కష్టం. అలాగే రీసెర్చ్ కూడా మనం చేయాల్సి ఉంటది. దానికి తగ్గట్టుగా కూడా కొంచెం మనం అప్డేట్ అవ్వాల్సి ఉంటది. అలాగే మనం రీసెర్చ్ చేయాల్సి ఉంటది. అరే! ఈ ఫోటో ఇలా చేస్తున్నారు. ఈ ఫోటో ఇలా తీస్తే బాగుంటది. ఇంకా మనం డెవలప్ అక్కడ ఇప్పుడు కొన్ని ఫోటోస్ తీస్తూ ఉంటాము. అలాగే మనకి చాలా మట్టుకి ఇప్పుడు మీరు చేసేది కూడా ఇప్పుడు రీసెర్చే కదా. ఇప్పుడు ఈ వీడియో చూసారు. ఈ వీడియో చూడడం వల్ల కొన్ని పాయింట్స్ మీరు తెలుసుకున్నారు. ఇది రీసెర్చ్ అనమాట. ఏదైనా సరే మన బిజినెస్ అవ్వచ్చు, లైఫ్ అవ్వచ్చు. మన రీసెర్చ్ అనేది ఏ ఫీల్డ్‌లో ఉన్నా సరే రీసెర్చ్ అనేది మనం నిరంతరంగా మనం చేస్తూ ఉండాల్సిందే. మనిషి అన్ని కూడా అంతే. సో, ఈ పాయింట్స్‌ని మీరు ఖచ్చితంగా పాటించినట్టయితే మీరు ఏ బిజినెస్ చేసినప్పటికీ మీ బిజినెస్‌కి అనుగుణంగా ఈ పాయింట్స్‌ని అన్వయించుకోండి. నేనైతే స్టూడియో పరంగా చెప్పడం జరిగింది. కొంతమంది స్టూడియో వాళ్ళు మల్టీ బిజినెస్‌లు చేస్తూ ఉంటారు. సో, ఈ మల్టీ బిజినెస్‌లు చేసేవాళ్ళు కూడా బహుశా ఈ పాయింట్స్ అనేవి ఉపయోగకరంగా ఉంటది. నేను చెప్పిన పాయింట్స్ అయితే మీకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటాయని నేను ఆశిస్తున్నాను. మీ బిజినెస్ ఎదుగుదలకు కూడా తోడ్పడతాయని నేను ఆశిస్తున్నాను. నేను చెప్పిన పాయింట్లు దయచేసి ఒక నోట్‌బుక్‌లో ఒక వన్ బై పాయింట్ నోట్ చేసుకొని ఒక్కసారి వీటి గురించి ఆలోచించండి, ప్రయత్నించండి. సక్సెస్ అయితే మట్టికి ఒక చిన్న థ్యాంక్స్ చెప్పుకోండి. ఒకవేళ కనుక మీకు ఈ వీడియో కనుక నచ్చుంటే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఔట్. దిస్ ఈజ్ వాసన్ సిటీ రామ్ కిరణ్.